రోజు మొదలైందంటే ఈయన కీర్తనలు వినిపిస్తూనే ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించిన పద కవితా పితామహుడైన అన్నమాచార్యులు గారి ఇల్లు, ఆయన పుట్టిన ఊరు కోసం ఈ వ్లాగ్ లో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాక గ్రామానికి వస్తే మనం అన్నమాచార్యుల వారి ఇంటికి చేరుకోవచ్చు. రాజంపేట మెయిన్ రోడ్ పైన అన్నమాచార్యుల విద్యా సంస్థలు చూడొచ్చు. దాని పక్కనే ఆనుకొని అన్నమాచార్యుల వారి ఉద్యానవనం కూడా ఉంటుంది. ఇక్కడ నిలువెత్తు అన్నమాచార్యుల వారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా గొప్పగా కనిపిస్తుంది. అన్నమాచార్యుల వారు తొలి సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు. ఈయనకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యులు అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనాన్ని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అన్నమయ్య గారి పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై జనాల నోళ్లలో నాటుకుపోయాయి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన నందలూరు సౌమ్యనాథ ఆలయం, ఒంటిమిట్ట రఘురామ ఆలయం, కడప వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అహోబిల క్షేత్రాలను అన్నమయ్య దర్శించి ఆ క్షేత్ర విశేషాలను, దైవాన్ని ఆయన కీర్తనల్లో స్తుతించారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయం పక్కనే ఉండే ఆర్చ్ నుండి అన్నమయ్య ఇంటికి చేరుకోవచ్చు. 10వ శతాబ్దంలో అన్నమయ్య గారి పూర్వీకులు వారణాసి నుంచి తాళ్లపాక వచ్చి స్థిరపడ్డారు. నందవరీకులు అన్నమయ్య గారి పూర్వీకులు. వీళ్ళు శుద్ధ వైదిక బ్రాహ్మణులు. ఈ వంశంలో 3వ తరంలో పుట్టిన వారే అన్నమయ్య. ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి రాగానే అన్నమాచార్య ధ్యాన మందిరం అని ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇది ఆయన నివసించిన ప్రదేశం. ఇది అన్నమయ్య గారు నివసించిన ప్రదేశం అని ఏపీ టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ ఒక అఫీషియల్ బోర్డును కూడా పెట్టారు. అన్నమాచార్యుల వారి బాల్యం, యవ్వనం అన్ని ఇక్కడే గడిచాయి. ఇదే ఆ ప్రదేశం. అన్నమాచార్యుల ఇంటి ప్రదేశంలో ఇలా మనకి ఆలయాలే కనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఒక మండపం కనిపిస్తుంది కదా చిన్నగా, ఆ ప్రదేశంలోనే అన్నమాచార్యుల గారి ఇల్లు ఉండేదట. దానికి గుర్తుగా ఆ మండపంలో అన్నమాచార్యుల వారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు. ఇక్కడే ఈ ప్రదేశంలోనే అన్నమాచార్యులు బోసినవ్వులు నవ్వుతూ తిరిగింది, ఆ వెంకటపతిని కీర్తిస్తూ కీర్తనలు రాసింది, వీటన్నిటికీ గుర్తుగా ఇక్కడ అన్నమాచార్యుల వారి ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. భగవత్ సేవకే అంకితమైన నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు ఆ శ్రీవారి చేతిలో ఉండే నందకం అనే ఖడ్గం అంశంతో పుట్టిన వ్యక్తి ఈ అన్నమాచార్యుల వారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో మే 9వ తారీఖు 1408 వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అన్నమాచార్యుల వారు జన్మించారు. మాటి మాటికి వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే గాని ఉగ్గుపాలు తాగేవారు కాదట. వెంకటపతి మీద జోలలు పాడితే గాని నిద్రపోయేవారు కాదట. ఆయన బాల్యం చూసిన ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా ఆలయాలతో నింపేశారు. చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడొచ్చు. చిన్నతనం నుంచి అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడిన పాటల్లా పరమగానంగా ఉండేదట. ఆ తిరుమల వాసుని ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుంచి రోజుకి ఒక్కొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించారట. అలా ఆయన రాసిన సంకీర్తనలు మొత్తం 32,000 సంకీర్తనలు. వాటిలో ప్రస్తుతం మనం 14,000 మాత్రమే చూడగలుగుతున్నాం. అన్నమయ్య గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 1503 ఫిబ్రవరి 23న తిరుమల కొండపై పరమపదించారు. అన్నమయ్య గారు నడియాడిన ప్రదేశాన్ని చూశారు కదా, ఆయన సంకీర్తనల రూపంలో ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.